మనతో మాట్లాడడానికి విశ్లేషకులు మురళీ మనోహర్ గారు సిద్ధంగా ఉన్నారు. మనోహర్ గారు నమస్తే అండి. నమస్తే. మనోహర్ గారు చెప్పండి, అంటే పాకిస్తాన్ ఎంత రెచ్చగొట్టినా మనోళ్ళు ధీటుగా ఎదుర్కొంటున్నారు. ఖచ్చితంగా ఇట్లా పాకిస్తాన్ ఇదే విధంగా కంటిన్యూ చేస్తే తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి, కేంద్రం ఏ విధంగా ముందుకు వెళ్తుంది అని అనుకోవచ్చు? పాకిస్తాన్ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఇది కేవలం వాళ్ళ యొక్క జీవన మరణ సమస్య. వాళ్ళు ఇది మేకపోతు గంభీరం మాత్రమే. ఎందుకంటే వాళ్ళ నిలువలు ఏవైతే ఉన్నాయో ఫారెన్ రిజర్వ్స్ మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి. కనుక ఇప్పుడు కేవలము మన యొక్క సిటీస్ టార్గెట్గా జమ్మూ కాశ్మీర్లో, పంజాబ్లో, రాజస్థాన్లో పెద్ద సిటీస్ పైన ముక్కుమ్మడిగా ఒక్కసారి మిసైల్స్తో తర్వాత డ్రోన్స్తో దాడులు ప్రారంభించింది. మేము యుద్ధం చేయబోతున్నాం అనే ఒక బెదిరింపు లాంటి ఒక పని పాకిస్తాన్ ప్రారంభించింది. కానీ అట్ ది సేమ్ టైం మనం చూడాల్సింది, ఈరోజు పాకిస్తాన్ IMF దగ్గర బెగ్ చేస్తుంది. వరల్డ్ బ్యాంక్ ముందు వెళ్ళి కూర్చున్నది, మీరు డబ్బులు ఇవ్వకపోతే మేము బ్రతకడం చాలా కష్టం అని. కనుక ఓ రకంగా భిక్షాటన చేస్తూ ఉంది. కనుక IMF నుంచి డబ్బులు రావాలంటే అమెరికా మాట వినాలి. అమెరికా ఎందుకంటే IMF ఫండింగ్ అంతా కూడా అమెరికా చేస్తుంది. అమెరికా ఇస్తుంది లేదనేది చెప్పలేము. JD Vance ఇప్పుడే ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటి అంటే, మేము జోక్యం చేసుకోము అని అన్నారు. ఇది పాకిస్తాన్ చెప్పిన జవాబు, మేము జోక్యం చేసుకోము, మేము ఇండియాను ఆపలేము అని కూడా అని చెప్పేశారు. ఓ రకంగా బెదిరింపులు పాకిస్తాన్ కు మొదలయ్యాయి. కనుక మనము దీన్ని లాంగ్ టర్మ్ గా ఏదో చేస్తుంది పాకిస్తాన్ అని కాదు, కొంతకాలం రెసిస్ట్ చేసినట్టుగా అనిపిస్తుంది. మనం కూడా అదే లైన్ లో ఉన్నాము. ఇప్పటికిప్పుడు ఏదో ప్రజల పైన దాడి చేయాలనే ఉద్దేశం మనకి ఎక్కడా కనిపించడం లేదు. ఓకే, అయితే మనోహర్ గారు, అంటే పాక్ ప్రధాని కూడా అజ్ఞాతంలోకి వెళ్ళినట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులంతా వేరే స్టేట్ కు తరలించేశారు, కొంతమంది అధికారుల కుటుంబ సభ్యుల్ని తరలించేశారన్నట్టయితే తెలుస్తుంది. పాక్ ప్రధాని అజ్ఞాతంలోకి వెళ్ళారంటే ఎలా అనుకోవాలి అసలు? అది పాకిస్తాన్ యొక్క బలహీనత. బహుశా అది అంటే కన్ఫర్మ్ కావాలి, ఇంకా మనము ఇప్పుడే చెప్పలేము ఏది కూడా. అది కూడా అవకాశం లేదు అని చెప్పలేము, ఉంది అని చెప్పలేము. పాకిస్తాన్ ఉన్న ఆయుధ సామాగ్రి అంతా కూడా కొడితే బలమైనటువంటి మిసైల్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. HQ-9 మిసైల్స్ ఉన్నాయి. ఇవన్నీ చైనా మేడ్ మిసైల్స్. వీటికి భద్రత లేదు, వీళ్ళకు ఆపరేషన్స్ కూడా సరిగా రావు. మీకు గుర్తుంది, యుద్ధం ప్రారంభం కాకముందు రిపీటెడ్ గా 140 హెడ్స్ మావన్నీ న్యూక్లియర్ బాంబ్స్ అన్ని కూడా మీ వైపు, ఇండియా వైపు తిప్పి పెట్టాం, యుద్ధం ప్రారంభమైతే వెంటనే అని అన్నారు కదా. ఎక్కడుంది మరి ఈరోజు? వాటి గురించి మాట్లాడడం లేదు కదా. కనుక ఈ ఆపరేషన్ వాళ్ళు చెప్తున్నది చెప్పినట్టుగా చేయడానికి వీల్లేదు. వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇప్పుడు యుద్ధ సమయం కంప్లీట్ గా నిజంగా వాళ్ళు ఏమైనా ఉంటే న్యూక్లియర్ బాంబ్స్ వెళ్ళి అక్కడ వాళ్ళు కనీసం తయారీ అంటాం, ఆ తయారీ లాంటివి ఏమైనా చేయాలి. ఏం చేయడం లేదు, వాటి మీద దృష్టి కూడా లేదు. ఎందుకంటే వాళ్ళకు అంత సత్తా లేదు. కనుక వీళ్ళు ఇప్పుడు నిన్న రాత్రి నుంచి సుమారుగా ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లో కాశ్మీర్ యూనివర్సిటీ పైన ఇంకా 2-3 సాంబా అనేటువంటి ప్లేస్ లో ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ ఏంటి అంటే, పెద్ద ఎత్తున వీళ్ళు టెర్రరిస్ట్ గ్రూపులన్నీ కూడా చొరబడడానికి ప్రయత్నం చేస్తే బిగ్ ఇన్ నంబర్ వాళ్ళను మట్టు పెట్టారు మన జవాన్లు, ఆర్మీ జవాన్లు. కానీ ఈ సంఖ్య ఇంకా ఇప్పటికీ మనకు ఉద్ధంపూర్, సాంబా లాంటి ప్లేసెస్ జమ్మూ కాశ్మీర్ బార్డర్ లో పెద్ద ఎత్తున టెర్రర్ గ్రూప్స్ ను మన వాళ్ళు అటాక్ చేశారు, మట్టు పెట్టారు. నంబర్ ఒక్కటే బాకీ ఉంది, అంతే. నంబర్ తెలియాలి అంతే. కనుక చావు దెబ్బతీస్తున్నారు చొరబాటుదారులు ఎవరైనా ప్రయత్నం చేస్తే. అంటే చొరబాటుదారులన్నా ఇంతకుముందు చెప్పినట్టుగా వాళ్ళంతా కూడా ఆర్మీ జవాన్లే, వాళ్ళంతా కూడా ట్రైన్డ్ ఆర్మీ జవాన్లు. అందుకే మనము వాళ్ళ ఆయుధ సామాగ్రి, వాళ్ళ సత్తా కనుక చూసినట్టయితే, మహా అంటే వాళ్ళ దగ్గర జెట్ ఫైటర్స్ ఏమున్నాయి, F-16 ఉన్నాయి. F-16 అమెరికా నుంచి కొన్నే ఉన్నాయి, చాలా కాస్ట్లీ కానీ తక్కువ ఉన్నాయి. అలాగే JF-17 ఏవైతే ఉన్నాయి ఇవి చైనా మేడ్, అలా ఈజీగా బ్రేక్ అయిపోతున్నాయి. మన యొక్క మిసైల్స్, ఆకాశ్ లాంటి మిసైల్స్ మనం వాడుతున్నాము, వాటి దెబ్బకు అవి తట్టుకోలేకపోతున్నాయి, కింద పడిపోతున్నాయి. కనుక ఈ రకంగా చైనా అవమానానికి ఫీల్ అవుతా ఉంది. పాకిస్తాన్ కు రిపీటెడ్ గా చెప్తుంది మీరు వాడకండి అనే విషయాన్ని కూడా చెప్తుంది. ఈ విధంగా పరుగు పోతున్నది, అమెరికాది పోతుంది, చైనాది పోతుంది. ఎందుకంటే మనం దాడులు చేస్తున్నాం. మనకు వరమంతా వచ్చింది ఏంటంటే S-400 ఏదైతే ఇంటర్సెప్టర్, అంటే మిసైల్స్ ను అడ్డుకునే శక్తి దానికి ఉంది.
కనుక మనకు సుదర్శన చక్రం అని కూడా అంటున్నారు. ఎక్కడెక్కడ మిసైల్స్ వస్తున్నాయి పెద్ద ఎత్తున, వందలాది మిసైల్స్ పాకిస్తాన్ రాత్రి ప్రయోగించింది నగరాల పైన, కానీ ఒక్కటి కూడా భూమిపైకి చేరకుండా ఆపగలిగే సత్తా మనకుంది. అది S-400 వల్ల సాధ్యమైంది. అలాంటి మోడర్న్ వెపన్స్ తో మనం నిలబడ్డాం ఈరోజు. కనుక పాకిస్తాన్ ఇంకా 2 days కన్నా నేను అనుకుంటాను ఈ దాడులు కంటిన్యూ చేయలేదమ్మా నాకు అనిపిస్తుంది. మీరు అన్నట్టు ప్రైమ్ మినిస్టర్ కానీ లేకపోతే ఇతరత్ర పెద్దవాళ్ళు అధికారులు కూడా ఎక్కడెక్కడ పారిపోతారో తెలియకుండా ఉంది. బలూచిస్తాన్ ఇంకో వైపు తిరగబడతా ఉంది. అదే అనుకోతున్నాం ఖచ్చితంగా బలూచిస్తాన్ కూడా పాక్ పైన కక్షతోనే ఉన్నట్లు తెలుస్తుంది. భారత్ సాయం కోరుతున్నట్లుగా కూడా తెలుస్తుంది అనుకోవచ్చా? సాయం కోరుతోంది నేను అనుకుంటున్నాను, సాయం కోరకుండానే సహాయం అందుతూ ఉంటుంది అని కూడా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే బలూచిస్తాన్ తిరగబడుతున్న తీరు చూస్తే 15 మంది జవాన్లను తీసుకొస్తున్న ఒక ఆర్మీ ట్రక్ ను మందుపాత్ర పెట్టి లేపేశారు. ఒక్కసారి శవాలు ఎగిరిపడ్డ బాడీస్ మనకు కనపడ్డాయి. అటువంటి వీడియోస్ అన్ని బలూచిస్తాన్ నుంచి బయటకు వస్తా ఉన్నాయి. కనుక ముప్పేట దాడి అంటాం పాకిస్తాన్ కు. బలూచిస్తాన్ లో తిరుగుబాటు, ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ లో తిరుగుబాటు, ఇవన్నీ కూడా ముప్పేట దాడి ఒక్కసారి మొదలైపోయింది. పాకిస్తాన్ తట్టుకోలేదు పాపం. ప్రారంభించడం ఎప్పుడైనా సరే పాకిస్తాన్ కు చరిత్ర అయిందంటే ఇలాంటి యుద్ధ వాతావరణాన్ని, యుద్ధాన్ని ప్రారంభిస్తుంది, కానీ దాన్ని ఎండింగ్ చేయడం తన చేతిలో ఉంటుంది. దాన్ని కంక్లూడ్ చేయడం మాత్రం పూర్తిగా భారత్ చేతిలోనే ఉంటుంది. మన దయా దాక్షిణ్యాల పైనే యుద్ధ విరమణ అనేది జరుగుతుంది. కనుక డీఎస్కలేషన్ అని అంటాము. అంటే యుద్ధ విరమణ వైపు లేకపోతే రెచ్చగొట్టే చర్యలు ఆపుకోవడం లాంటివి ఇతర దేశాల నుంచి ఒత్తిడి వస్తూ ఉంది ఎవరిపైన, పాకిస్తాన్ పైన. పాకిస్తాన్ ఏమంటుందంటే మరి మాకు లోన్స్ ఇవ్వండి, మాకు డబ్బులు కావాలి అని అడుగుతుంది. ఒక రకంగా బ్లాక్ మెయిల్ పద్ధతిలో యుద్ధ సామాగ్రిని వెనక వేసుకోవడానికి డబ్బులు అడుగుతుందని అనుకోవాలా? యుద్ధ సామాగ్రి కాదు, తినడానికి డబ్బులు కావాలి వాళ్ళకి. తినడానికి లేనప్పుడు, అంత ఆర్థిక మాంద్యంలో అంత ఇబ్బందులు ఉన్నప్పుడు సార్ అసలు భారత్ పై అంత కక్ష ఎందుకు ఆ పాకిస్తాన్ కి? పాకిస్తాన్ సమస్య ఏంటంటే, మనము ఆయన ఎవరో చెప్పిన మాట ఉంది, 180 దేశాలు సుమారు ప్రపంచం అంతా ఉంటే అన్ని దేశాలకు ఆర్మీ ఉంటుంది, ఒక పాకిస్తాన్ లో మాత్రం ఆర్మీకి దేశం ఉంది. కనుక అంటే ఆర్మీ నడిపిస్తుంది అక్కడ దేశాన్ని. కనుక వాళ్ళ చేతుల్లో ఏదీ లేదు. ఆర్మీనే, పంజాబ్ నిండా ఆర్మీ ఉంటుంది. ఆర్మీ కమాండోస్, ఆర్మీ ఆఫీసర్సే, పేరుకు కీలుబొమ్మల లాంటి ప్రధానమంత్రులు, కీలుబొమ్మల లాంటి. ఇప్పుడు మొత్తం ఈ 70 సంవత్సరాల చరిత్రలో మనకు వాళ్ళకి స్వతంత్రం ఒకేసారి వచ్చింది. ఒక్క 5 ఏళ్ళు పట్టున పరిపాలించిన ఒక్క ప్రభుత్వం కూడా లేదు. ఎలక్టెడ్ గవర్నమెంట్ ఒక్కటి కూడా పాకిస్తాన్ లో ఈ రోజు వరకు 5 ఏళ్ళు పరిపాలించలేదు. ఎందుకంటే ఆర్మీ యొక్క డామినెన్స్ అలా ఉంటుంది. అందుకే ఇప్పుడు కీలుబొమ్మ, దేశమే ఒక కీలుబొమ్మ ఆర్మీ చేతులు. కనుక ఆర్మీ ఆఫీసర్స్ తమకి ఇష్టం అన్నట్టు పద్ధతిలో ఆడుకుంటూ ఉంటారు. ఇది ఒక ఆట వాళ్ళకు. వాళ్ళ సంఖ్య కూడా తక్కువగానే ఉన్నట్టు తెలుస్తుంది సార్. ఆర్మీ సంఖ్య కూడా తక్కువగానే ఉంది పాక్ లో. అంతే కదా, వాళ్ళకి ఏమైందంటే రిక్రూట్మెంట్స్ అన్ని ఆగిపోయినాయి, వెపన్స్ లేకుండా పోయింది, డబ్బులు లేకుండా పోయినాయి. ఇంతకాలం ఏమైందంటే, ఇప్పుడు ఉదాహరణకు మనము గతంలో 71లో వార్ చేసాము, లేకపోతే ఈవెన్ కార్గిల్ సమయంలో కూడా మనము యుద్ధం చేశాం కదా. ఈ అన్ని యుద్ధాల్లో మీరు చూడండి, 65 యుద్ధం దగ్గర నుంచి చూస్తే అన్ని యుద్ధాల్లో అమెరికా ఎయిడ్ వాళ్ళకు అందుతూ ఉండేది ఎప్పుడు. ఎందుకంటే అమెరికాకు ఆఫ్ఘనిస్తాన్ లో తమకు ప్లేస్ ఉండాలి, లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ రష్యా చేతులకు వెళుతుంది. అందుకే ఎప్పుడు అమెరికా ఏం చేస్తుందంటే భోజనం పెట్టింది, కడుపు నిండా భోజనం పెట్టింది. ఎంత డబ్బు కావాలంటే అంత ఎయిడ్ ఇస్తూ వచ్చింది అమెరికా ఉన్నంతగా. అయితే అమెరికా ఉండాలి, లేదంటే చైనా ఉండాలి. ఇప్పుడు చైనా వాళ్ళ వెంట ఉంది, కానీ ఓపెన్ గా బయటికి రావడం లేదు చైనా పరిస్థితి ఏంటి అంటే, టారిఫ్ అనేది ఇక్కడ అమెరికా అధ్యక్షుడు పెట్టిన టారిఫ్ తో ఉక్కిరి బిక్కిరి అయిపోతాం. 200%, 300% టారిఫ్ పెట్టేసరికి చైనా ఏమైందంటే తన ఎకానమీ అవుట్ అయిపోయే పరిస్థితి ఉంది. ముఖ్యంగా భారత్ తో చాలా అవసరాలు ఉన్నాయి చైనా. ఇప్పటికిప్పుడు భారత్ తో పెట్టుకునేటువంటి పరిస్థితి లేదు. అందుకే ఓపెన్ గా డోంట్ థింక్ చైనా లేదు అని మాత్రం ఉన్నది. ఇంటర్నల్ గా వెపన్స్ కానీ కొంత అది ఇది సహాయం చైనా నుంచి అందుతుంది. కానీ ఎందుకంటే చైనా కూడా కాపాడుకోవాలి, వాళ్ళ నేవీ ఇవి ఉన్నాయి, పోర్ట్స్ ఉన్నాయి, లేకపోతే వాళ్ళది బెల్ట్ అండ్ రోడ్ ఈ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నాయి. చైనా పాకిస్తాన్ వదిలేస్తే వాళ్ళకు కూడా చాలా కష్టమే. అందుకని మినిమం ఇంటర్నల్ గా దొంగచాటుగా
కొంత సపోర్ట్ చేసినప్పటికీ కూడా బహిరంగంగా ఏ దేశం కూడా పాకిస్తాన్తో సపోర్ట్గా నిలబడేటువంటి పరిస్థితి మనకు కనపడడం లేదు ఆ విధంగా. అయితే మురళీ మనోహర్ గారు, టర్కీ పేరు వినిపిస్తుంది, పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుందేమో టర్కీ అన్న పేరు వినిపిస్తుంది, నిజమే అనుకోవచ్చా? ఉండదు. టర్కీకి ప్రేమ ఉంది కొద్దిగా, కానీ టర్కీ చిన్న దేశం, ఏం చేయలేదు. ఏం చేసినా కొంత ఉడతా సహాయం అని అంటాం, అటువంటిది మాత్రమే చేయగలుగుతాను. పెద్ద ఎత్తున సహాయం ఏదైతే ఉందో అది అటువంటిది చేయలేదు. ఇప్పుడు చాలా హ్యూజ్ స్థాయిలో వాళ్ళకు డబ్బు కావాలమ్మా. ఆ మధ్యన IMF ముందర పోయి నిలబడితే నాకు ఎగ్జాక్ట్ నంబర్ గుర్తులేదు, కానీ నాకు ఒక్క విషయం గుర్తుంది. వాళ్ళకు ఎంత అడిగారు అంటే మన IPL బడ్జెట్ అంత అడిగారు వాళ్ళు. ఒక్క IPLకి ఎంత బడ్జెట్ అవుతుందో అంత బడ్జెట్ IMF ముందు అడిగారు. అంటే అంత వచ్చినా చాలు దేవుడా అనేటువంటి పరిస్థితి ఉంది. కనుక టర్కీకి నుంచి వచ్చే సహాయం చాలా తక్కువ ఉంటుంది. వాళ్ళని ఇప్పుడు నిలబెట్టే అంత పరిస్థితి లేదు. ఆఫ్ఘనిస్తాన్లో ఎదురు చూస్తున్నారు, ఎప్పుడెప్పుడు మేము కూడా దిగాలి రంగంలోకి అని చూస్తున్నారు. పఖ్తూన్ బార్డర్ అంతా కూడా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. పైకి చెప్పలేకపోయినా మనోహర్ గారు మీరు చెప్తున్నట్లు పైకి కొన్ని దేశాలు చెప్పకపోయినా పాక్ మీద కక్షపూరితంగానే ఉన్నాయని అనుకోవాలి కదా? ఎగ్జాక్ట్ గా కక్షపూరితంగానే ఉన్నాయి. అన్ని దేశాలు కక్షపూరితంగా ఉన్నాయి. ఫైనల్ గా మనము ఇప్పుడు రేపు చేయబోయేటువంటి పని ఏంటమ్మా అంటే, ప్రపంచం దల పాకిస్తాన్ ఒక టెర్రర్ ఎక్స్పోర్ట్ స్టేట్ గా మనం నిలబెడతాం తప్పకుండా. ఆ విధంగా చుట్టూ ముందే గ్రౌండ్ వర్క్ జరిగింది. మోడీ గారి దయ వల్ల ఏమైందంటే ప్రపంచ దేశాలను మనము అందరినీ కన్విన్స్ చేసి ఒక డిప్లొమాటిక్ ఏమంటాము ప్రెషర్ క్రియేట్ చేశాం. ఆ విధంగా వరల్డ్ మొత్తం ఒక వైపు వచ్చేసింది. పాకిస్తాన్ ఒంటరి అయిపోయింది. ఎప్పుడు లేదు ఇన్ని యుద్ధాల్లో పాకిస్తాన్ ఇలా ఒంటరిగా ఎప్పుడూ లేదు. చుట్టూ ఎన్నో దేశాలు దానికి సహాయంగా ఉండేది. ఒంటరితనం వల్ల ఇప్పుడు చాలా దెబ్బతినపోతుంది పాకిస్తాన్ మాత్రం నాకు అనిపిస్తుంది. ఓకే మురళీ మనోహర్ గారు, చూసుకుంటే ఇప్పుడు పాకిస్తాన్లో ఇటు భారత్ యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ని విడుదల చేయాలని చెప్పి భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. సో మరి ఇమ్రాన్ ఖాన్ను విడుదల చేస్తే ఏం జరుగుతుంది, ఏం జరగదు అని అనుకోవాలి? ఒకటి, ఇమ్రాన్ ఖాన్ ప్రజాదరణ ఉన్నటువంటి ఏకైక నాయకుడు, ప్రజానాయకుడు ఇప్పుడైతే ఇమ్రాన్ ఖానే వాళ్ళకు ఉన్నది. కానీ ఇది రెండు కాంట్రడిక్టరీ. ప్రజానాయకుడు బయటకు వచ్చి ప్రజలను లీడ్ చేస్తే ఆర్మీ ఎక్కడికి పోవాలి? మరి ఆర్మీ డామినెన్స్ ఏదైతే ఉంటుందో అది కుదరదు. కనుక ఆర్మీ ఏ రోజు కూడా ఇలా ప్రజానాయకులను ఇచ్చేయలేదు. ఆర్మీలో డివిజన్ వచ్చి ఒకవేళ ఎందుకు మనకు వచ్చిన గొడవ ఈ చేతులు ఎత్తేసి ప్రజానాయకుల చేతిలో పెట్టేద్దాం దేశాన్ని అనుకుంటే మాత్రమే ఇమ్రాన్ ఖాన్కు ప్రాణం పోస్తారు. లేకపోతే ఇమ్రాన్ ఖాన్ జైల్లోనే చనిపోయినా మనం ఆశ్చర్యపోతుంది. ఈ బాంబింగ్ వాళ్ళే ఉండి చేయిస్తారు. అయ్యో భారత్ వేసిన బాంబు పడ్డది అని చనిపోయాడని వాళ్ళే డిక్లేర్ చేస్తారు ఒకరోజు. కనుక ఈ యొక్క మొత్తము దాడిలో ప్రధానమైనటువంటి టెర్రర్ వీళ్ళ గ్రూప్స్ అన్నీ కూడా ధ్వంసం చేయడమే మన పని అమ్మ. చాలా మంది మనం ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నాం. వీడు మౌలానా మసూద్ మొన్న ఏడ్చాడు, తన కుటుంబ సభ్యులు పోయారే అని చెప్పేసి. కనుక వాడు ఇంకా దొరకలేదు మనకు. హఫీజ్ మహమ్మద్ కానీ, జాకీర్ రెహమాన్ కానీ, ఇంకా దావూద్ ఇబ్రహీం వీళ్ళంతా కూడా అక్కడే ఉన్నారు. సుమారుగా ఎంత లేదన్నా ఒక 30 నుంచి 40 వేల శిక్షణ పొందినటువంటి సాయుధులైనటువంటి టెర్రరిస్టులు పాకిస్తాన్ లో ఉన్నారు. పాకిస్తాన్ ప్రధానమంత్రి స్వయంగా ఒప్పుకున్నటువంటి విషయం. వీళ్ళను ధ్వంసం చేసేంత వరకు మన పని పూర్తి కాదు. కనుక మనం ఈ పనిలో ఉంటాము. దీనికి పూర్తి చేసే కానీ పాకిస్తాన్ 2 ముక్కలో 3 ముక్కలో అయ్యేంత వరకు ఈ యుద్ధం పూర్తి అయ్యేటట్టుగా అయితే నాకు అనిపించదు. ఖచ్చితంగా సార్. ఇప్పుడు వాళ్ళు బతికుంటే ఇంకా 10 మంది పుట్టుకొస్తారు ఉగ్రవాదులు. ఇవాళ కాకపోతే రేపైనా సరే ఖచ్చితంగా పుట్టుకొస్తారు. ఓకే మురళీ